నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కమిషన్ల కోసమే పాలమూరు ప్రాజెక్టు స్థలం మార్చారన్న సీఎం. విచారణ భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని వ్యాఖ్య. నేడు అసెంబ్లీ సమావేశాల పునః ప్రారంభం. శాసనసభలో ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ. బళ్ళారిలో బీజేపీ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద కాల్పులు, ఒకరు మృతి. ఈ ఏడాది పట్టాలెక్కనున్న 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు. తొలి 6 నెలల్లోనే 8 అందుబాటులోకి వస్తాయన్న రైల్వే శాఖ. రష్యా ఆక్రమిత భూభాగంలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి. 24 మంది మృతి, పలు విమానాశ్రయాల మూసివేత. కర్ణాటకలోని బళ్ళారిలో వాల్మీకి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన బ్యానర్ల విషయంలో బీజేపీ కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మద్దతుదారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇందులో ఓ యువకుడు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గురువారం రాత్రి గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు బ్యానర్ ఏర్పాటు విషయంలో బళ్ళారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి మద్దతుదారుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ సందర్భంగా గన్మెన్ జరిపిన కాల్పుల్లో రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందాడు. రాళ్లు, బీరు సీసాలతో దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. జనార్దన్ రెడ్డి కాల్చిన బుల్లెట్ వల్లే తన అనుచరుడు మృతి చెందాడని ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేనే తన హత్యకు కుట్ర పన్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బళ్ళారిలో ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులను భారీగా మోహరించారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి, డీజీపీ, బళ్ళారి ఐజీపీ ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యువకుడి మృతికి కారణమైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బళ్ళారిలో బీజేపీ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిమ్మప్ప చౌదరిని అడిగి తెలుసుకుందాం. తిమ్మప్ప చౌదరి, బళ్ళారిలో ఘర్షణకు సంబంధించిన వివరాలేంటి? తిమ్మప్ప చౌదరి, బళ్ళారిలో ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? ప్రజెంట్ బళ్ళారిలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. రాత్రి జరిగిన ఘటనపై ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుడు చానల్ శేఖర్ 11 మందిపై ఫిర్యాదు చేశారు. వారిలో గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు, కార్పొరేటర్ మోత్కర్ శ్రీనివాస్, బీజేపీ యువనేత ప్రకాష్ రెడ్డి, మాజీ మేయర్ రమణ, మాజీ బుడా అధ్యక్షుడు పాలన్న, మాజీ కార్పొరేటర్ దివాకర్, మాజీ బుడా అధ్యక్షుడు మార్తి ప్రసాద్, మాజీ బుడా అధ్యక్షుడు దమ్మూర్ శేఖర్, అలీఖాన్ పై అంటే అదర్స్ 11 మందిపై బళ్ళారి బురుస్పేటలో కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో గాలి జనార్దన్ రెడ్డి గన్మ్యాన్లు కాల్పులు జరపడం వల్ల ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరుడు రాజశేఖర్ మృతి చెందాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజెంట్ బళ్ళారి నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. విజయనగరం, చిత్రదుర్గం, కొప్పల్ జిల్లాల నుంచి ఎస్పీలు బళ్ళారికి చేరుకుని శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 150 మంది నుంచి 200 మంది పోలీసులు మోహరించారు. బళ్ళారిలో ప్రజెంట్ సిరుగుప్ప రోడ్డు నివాసం ఉన్న గాలి జనార్దన్ రెడ్డి నివాసం వద్ద, సంగనకల్ రోడ్ లోని నివాసం ఉన్న నారా భరత్ రెడ్డి ఇంటి ముందు 144 సెక్షన్ విధించి పోలీసులు మోహరించారు. రాత్రి జరిగిన దాడిలో గాయపడిన ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డి తదితరులను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియజేస్తున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఐజీపీ కర్తియా కటియార్ బళ్ళారి నగరంలో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ పవన్ నిజ్జూర్ ఘటనా స్థలానికి చేరుకుని ఇప్పటికే పరిశీలించి
పోలీసులు మోహరించి శాంతి భద్రతకు ఎలాంటి భంగం కలగకుండా పర్యవేక్షించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో 3 జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు వాల్మీకి సర్కిల్లో కూడా మోహరించారు. నేడు జరుగుతున్న వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంకు ఎలాంటి ఇబ్బంది లేకున్నట్ల ముందు జాగ్రత్తగా బళ్ళారిని అదుపులోకి తీసుకున్నారు. తిమ్మప్ప చౌదరి, ప్రస్తుతం బళ్ళారిలో పరిస్థితి ఎలా ఉంది? బళ్ళారిలో పరిస్థితి ప్రజెంట్ శాంతియుతంగా ఉంది. ఎలాంటి అరాచకాలకు ఘర్షణలకు తావు లేకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించారు. రాత్రి పోలీసుల భద్రత లోపం వల్ల 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు మోహరించి బళ్ళారి నగరాన్ని మొత్తం పోలీసు అదుపులోకి తీసుకున్నారు. భవిష్యత్తులో కూడా ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఇంటిపై కానీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ఇంటి పైన కూడా అనుచరులు దాడి జరగకుండా వాళ్ళ ఇంటి మధ్య 3 అంకెల భద్రతలో పోలీసులను మోహరించారు. ఎస్పీ కూడా 2 ఇళ్లను పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని రాష్ట్ర డీజీపీకి సమాచారం అందజేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ చాలా మందికి గాయాలయ్యాయి కదా, వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం రాత్రి 2 వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందాడు. ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి ఎమ్మెల్యే భరత్ రెడ్డి వాళ్ళ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చి మీ కుటుంబానికి అండగా మేము ఉంటామని వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. గాయపడిన సతీష్ రెడ్డి అండ్ అదర్స్ ను మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు తిమ్మప్ప చౌదరి. ఫలానా ఎందుకు ಸ್ವಲ್ಪ ఎందుకు ఇవాళ శాసనసభలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అదేవిధంగా పురపాలక, జీహెచ్ఎంసీ, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, మోటారు వాహనాల పన్ను చట్ట సవరణల బిల్లులపై కూడా అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం తరువాత మండలిలో బిల్లులపై చర్చ జరుగుతుంది. ఇవాళ ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం యథావిధిగా కొనసాగనుంది. గత నెల 29న శాసనసభ, శాసన మండలిలో జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీలలో తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి ఉభయ సభల ముందు ఉంచుతారు. 3 రోజుల విరామం తరువాత ఇవాళ తిరిగి అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం అవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పొగమంచు కొమ్మకుంది. ఉదయం 8 దాటినా మంచు వీడటం లేదు. రహదారులను పూర్తిగా పొగమంచు అలుముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక వాహనానికి మరొక వాహనానికి కనిపించినంతగా తీవ్రంగా మంచు కురుస్తుంది. దీంతో వాహనదారులు హెడ్లైట్లు, ఫాగ్ లైట్లు వేసుకుని నిదానంగా వెళ్తున్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం పాల డైరీని కేటాయించనుంది. పైలట్ ప్రాజెక్టును మధుర నియోజకవర్గంలో చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మధురలో మహిళా సంఘాల ఇందిరా డైరీ కోసం ప్రభుత్వం 124 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించింది. పాడి పశువులు కొనుగోలు చేసేందుకు ఒక్కో యూనిట్కు 2 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, స్కూల్ యూనిఫామ్ల తయారీ, సౌర విద్యుత్ వంటి ప్రాజెక్టులను ప్రభుత్వం అప్పగించింది. హైదరాబాద్లో పెట్టుబడి పెట్టేందుకు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్న తరుణంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ను మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్తో కలిసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రారంభించారు. 45 రోజుల పాటు సాగనున్న నుమాయిష్లో 1100కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ కమిటీకి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వానికి నుమాయిష్ నిదర్శనమని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. సమాజానికి మేలు చేసే ఉద్దేశంతో 8 దశాబ్దాల క్రితం ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు ప్రారంభించిన ఎగ్జిబిషన్ కమిటీ ఇప్పటికీ విజయవంతంగా సాగడం అభినందనీయమని కొనియాడారు. హైదరాబాద్లో కాలుష్యం తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ రావటానికి, నాట్ ఓన్లీ ఎగ్జిబిట్ చేయడమే కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ కూడా రావడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం, వాతావరణాన్ని తయారు చేస్తాం, లా అండ్ ఆర్డర్ ఇస్తాం, మంచి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కల్పిస్తాం, 24 అవర్స్ క్వాలిటీ పవర్ని కూడా ఈ నగరానికి అందిస్తాం. అంతిమంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి సేఫ్ అండ్ సెక్యూర్డ్ సిటీ, పొల్యూషన్ ఫ్రీ సిటీగా ఎక్కడానికి పోయి నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే హైదరాబాద్ నగరం అత్యంత సేఫ్ సిటీగా, పొల్యూషన్ ఫ్రీ సిటీగా ఉండేటట్టుగా తయారు చేసుకోవటం కోసం ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు పోతా ఉంది. ఆల్ ట్రైయింగ్ టు కనెక్ట్ to the society and reflecting as a mirror for diversity. And coming down to the exhibition where, whatever the exhibition earns is used for running 19 institutions, about 30,000 students study here, about 3,000 to 4,000 faculty members get their employment. And, this absolutely reflects today's commerce. I would like to say this circulation of money. You get the money here, spending on the human resource, and you're getting back the knowledge capital. And absolutely there is a great meaning for this. దాదాపు 29 రాష్ట్రాల నుంచి 1000కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసుకుని హైదరాబాద్, అదేవిధంగా మొత్తం తెలంగాణ ప్రజలందరికీ వివిధ రాష్ట్రాల్లో దొరికే ఉత్పత్తులను ఒకే వేదిక కిందికి తీసుకొచ్చి వాళ్ళందరికీ అందుబాటులో ఉంచేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ఎగ్జిబిషన్ నుమాయిష్ సొసైటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, నుమాయిష్ ఈ కమిటీకి, ఈ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించి మీకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, అదేవిధంగా నూతన సంవత్సరం శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. కార్ తయారైతుంది, కార్ తయారు ఏమవుతుంది? ఫస్ట్ బాడీ అవుతుంది, బాడీ తర్వాత ఇంజన్ అవుతుంది, ఇంజన్ బాడీ అయిపోయినాక ఏమవుతుంది? కారు 90% తయారైనట్టు. దానికి చిన్న 4 టైర్లు పెట్టాలి. ఇప్పుడు మీ పని ఏంది? మేము ఇల్లు కట్టినాం, మంచిగా ఫ్లోరింగ్ చేసినాం, వైరింగ్ కాలే, వైరింగ్ చేస్తే ఇల్లు అయిపోతుంది. ఇల్లు ఏం కాలే, ఇల్లుకి ఇంకెట్లా పోతాం అంటే అట్లేం కూర్చుంటారా? ఆ వైరింగ్ ఫినిష్ చేయడం అని చెప్తున్నాం మేము, అంతే. దాన్నే 90% పని అంటారు. మీరు వైరింగ్ ఫినిష్ చేయగానే ఇంటికి గృహప్రవేశం చేసుకోవచ్చు. ఆ చిన్న 10% చేయకుండా ఇప్పటివరకు కనీసం తట్టడి మట్టెత్తకుండా మీరు 90% పని అయిపోయినాయి అంటున్నారు, నీళ్లు రాలేదు. ఎట్లా మాట్లాడతారు తొంగరెడ్డి గారు? మీరు ఇంత సీనియర్ శాసనసభ్యుడు అయి ఉండి, మీరు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా, దయచేసి మీకు కూడా చెప్తా ఉన్నాను, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన అడ్వైజర్ మీకు మన రాష్ట్రం మీద ఆయనకు ఏమాత్రం అవగాహన లేదు. మన రాష్ట్రం పట్ల ఆయనకు యాక్చువల్లీ కొద్దిగా కోపం ఉంది. అందుకొరకే మన రాష్ట్ర ప్రాజెక్టులు ముందలకు పోకుండా ఆయన 100 కేసులు వేసినాడు. ఆ రోజు 2014 నుంచి 19 వరకు ఆదిత్యనాథ్ దాస్ గారు మన ప్రాజెక్టుల మీద 100 కేసులు వేసినాడు. మీకు కూడా నా చిన్న అడ్వైస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి,
మీరు దయచేసి తెలంగాణ నీళ్లు, తెలంగాణ సోయున్న ఇంజనీర్లను పెట్టుకోండి. ఎవరో బయట నుంచి ఎవరైతే మొన్న వరకు మన నీళ్లు మనకు రావద్దని కొట్లాడినాడో మీరు ఆయనను పట్టుకొని కూర్చుంటే ఎట్లా ముందరకు సాగుతుంది? మీకు వచ్చే అడ్వైజులు అన్నీ కూడా తప్పు అడ్వైజులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, బేసిక్ మీకు కూడా అర్థమైపోతే ఎట్లా అండి. జూరాలలో 8 టీఎంసీ నీళ్లు, ఆ 8 టీఎంసీల మీద ఆల్రెడీ నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఇవన్నీ ఆల్రెడీ ఆధారపడి ఉన్నాయి. దాని మీద ఇంకా లోడ్ తట్టుకోదు. అది సింపుల్గా ఉన్నది కదా ఇది. అదే నెట్టెంపాడులో ఇవాళ మీరు అదే జూరాలలో ఇవాళ మీరు క్రాప్ ఆళ్లే కూడా ఇచ్చిండ్రు. 2 సంవత్సరాలైంది ఎమ్మెల్యే అయి. నాకు అర్థమైన సబ్జెక్టు ఈ 30 ఏళ్ళ నుంచి రాజకీయాలకు సబ్జెక్ట్ అర్థమవుతలేదు. ఏం చెప్పాలి వీళ్ళకు? ఇంకొక విషయం అంటారు ముఖ్యమంత్రి గారు, ఎప్పుడు ఇదే పిచ్చి మాటలు. ఆ రోజు కేసీఆర్ గారు సంతకం పెట్టినరు 2000. ఆ రోజు ఉన్న పరిస్థితిలో సంవత్సరానికి అని చెప్పి క్లియర్గా దాంట్లో జీవోలో ఉంటుంది, ఈ సంవత్సరం కోసమే ఉంటుంది. ఇంత సిగ్గు లేకుండా మాట్లాడతారు. మరి మీరు వచ్చినాక మీరెందుకు పెట్టారు అదే సంతకం? 2099/512 మీరు కూడా అదే సంతకం పెట్టింది కదా. దాని గురించే కేసీఆర్ గారు కొట్లాడి సెక్షన్ 3 వేసి ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయి. 100కు 100% ట్రిబ్యునల్లో మనకు వస్తాయి ఎక్కువ నీళ్లు. మీరు కూడా అదే 2099/512 సంతకాలు పెట్టింది కదా. ప్రజల్ని దృష్టి మరల్చకండి మీరు. ఇదే సేమ్ పాత మాటలు, మూర్ఖత్వ మాటలు మీరు ఎప్పుడు కూడాను. 100కు 100% ఇవాళ ట్రిబ్యునల్లో వచ్చినా కూడా అది కేసీఆర్ గారు చేసిన విధానం వల్లనే ఇవాళ మనకు ఒక ట్రిబ్యునల్ వచ్చింది, ఏర్పడింది. 100కు 100% ట్రిబ్యునల్ తీర్పు ఈ సంవత్సరం రాబోతోంది. ఇదంతా కూడా కేసీఆర్ గారే చేసిండ్రు. మీరు ఎప్పుడు అదే పాత ముచ్చట పాడుకుంటూ ప్రజల్ని డిస్ట్రాక్ట్ చేసుకుంటూ డీవియేట్ చేసుకుంటూ. మీకు ఇప్పటివరకు నాకు ఒక విషయం అర్థమైంది, బాధాకరం నిజంగా చెప్తున్నాను, అనకూడదు ఇట్లాంటిది. సీఎం గారు కానీ ఆయనకి దేవాదులో ఏ బీసీలు ఉన్నదో తెలియదు. బన్కచెర్ల ఏ జిల్లాలో ఉందని మీరందరు కెమెరాల ముందే అడిగిండి ఆయన. ఈ అన్నిటికంటే దారుణం చెప్తాం మీకు. మీ కెమెరాలో ఉన్నది, మీ అందరి దగ్గర రికార్డు ఉంది. బన్కచెర్ల ఎక్కడుందంటే ఆయన అడ్వైజర్ ఆదిత్యేంద్ర దాస్ అప్పటి వరకు అక్కడి నుండి వచ్చింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో. బన్కచెర్ల ఎక్కడని ఈయన అడుగుతాడు ఆయనని లైవ్గా. ఇది నేను చెప్పేది ఏదో నేను ముచ్చట చెప్తలేను. బన్కచెర్ల ఎక్కడుందంటే ఆయన ప్రకాశం జిల్లా అంటాడు. ఆయనకు తెలియదు, అడ్వైజర్ కూడా తెలియదు. ఇది ఇంకెట్లా చెప్తుంది? ఇక మన నీళ్ళ ప్రాజెక్టులు ఎట్లా నడుస్తాయి మనకు? వీళ్ళకు నిజంగానే ఎవరు అన్నారు కదా పెద్ద మనిషి, వీళ్ళకి చెరువులు తెలియదు, కుంటలు తెలియదు, దేవాదులో ఏ బేసిన్ ఉన్నదో తెలియదు. ఇప్పటివరకు గోదావరి బేసిన్ అర్థం కాదు, కృష్ణా బేసిన్ అర్థం కాదు, వాటర్ డిస్ట్రిబ్యూషన్ అర్థం కాదు. ఏమన్నా అంటే మరి ఏం చేయాలి? బూతులు మాట్లాడాలి, బూతులు తిట్టాలి, ఉరి తీస్తా, నేను అది చేస్తా, రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, ఏది పడితే అది మాట్లాడడం, మళ్ళీ అదే స్పీచ్లో కేసీఆర్ గారు రావాలనడం. దయచేసి కోరుతా ఉన్నాను, మొట్టమొదల ఇవాళ రేపు కానీ పాలమూరు రంగారెడ్డి మీద డిస్కషన్ పెట్టండి మీరు. నెంబర్ 1 మా రిక్వెస్ట్, మీ అడ్వైజర్ని మార్చుకోండి. మీ కనీసం అప్పుడు అర్థమవుతుంది పాలమూరు రంగారెడ్డిని ఏందో, అక్కడ ఉన్న ఇష్యూస్ ఏందో. ఒక మంచి అడ్వైజర్ని పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. వితండవాదాలు చేయొద్దు. ఇంకోటి చెప్తారు నిన్న ముఖ్యమంత్రి గారు, అప్పుడే 2013లో కాంగ్రెస్ ఉన్నప్పుడు 70 టీఎంసీలు వరద జలాల మీద ఎత్తాలని చెప్పి జూరాల దగ్గర ప్లాన్ చేస్తామని చెప్తారు. ప్లాన్లు చాలా ఇష్యూలు, మీరు ఏది ఇంప్లిమెంట్ చేయాలి వేరే విషయం. నికర జలాలు ఉన్నప్పుడు ఇక్కడ శ్రీశైలం దగ్గర నువ్వు వరద జలాల మీద వాటర్ని లిఫ్ట్ చేస్తావని నాకు అర్థం కాదు. నికర జలాల నుంచి వాటర్ తీసుకో కదా, ఆ కాన్సెప్ట్ కూడా తెలియదు వారికి. బాధాకరం ఏంటంటే ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ ఒక్క దాని మీద కూడా వారికి ఇన్ఫర్మేషన్ లేదు, సబ్జెక్ట్ లేదు. తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ టీజీఏసీ నూతన సంవత్సర డైరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షుడు రాములు, ఇతర తహసీల్దార్ల సంఘ నాయకులు ముఖ్యమంత్రిని ఘనంగా సత్కరించారు. నూతనంగా అమలులోకి వచ్చిన భూభారతి చట్టాన్ని మరింత పగడ్బందీగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి వారిని కోరారు. అనంతరం రాష్ట్రంలోని అందరూ తహసీల్దార్లకు సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. అనంతరం తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కొకైన్ తరలిస్తున్న శ్రీనివాస్, విజయ్ అనే 2 నిందితులను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుల నుంచి 7 గ్రాముల కోకైన్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నార్సింగి పోలీసులకు అప్పగించారు. శ్రీనివాస్ను ఆసుపత్రికి తరలించి టెస్టు చేయగా పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. శ్రీనివాస్ రాజమండ్రికి చెందిన వాడన్న పోలీసులు విజయ్ గోవాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. డ్రగ్స్ వ్యవహారంలో ఇంకా ఎవరు ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని అశోక్ నగర్ నుంచి దోమలగూడ వైపు నిర్మించిన హుస్సేన్ సాగర్ నాలా లింక్ బ్రిడ్జి ఇవాళ అందుబాటులోకి రానుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్లు ప్రారంభించనున్నారు. చిక్కడపల్లి నుంచి అశోక్ నగర్, దోమలగూడను కలిపే లింక్ బ్రిడ్జి మీదుగా దోమలగూడ నుంచి లిబర్టీ జీహెచ్ఎంసీ ఆఫీస్ వరకు ఈ బ్రిడ్జి కొనసాగనుంది. 2 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ఈ బ్రిడ్జిపై వెళ్తే కేవలం 10 నిమిషాల్లోనే లిబర్టీకి చేరుకోవచ్చు. ఈ మార్గంలో ఎలాంటి సిగ్నల్స్ ఉండవు. సుమారు 6 కోట్ల రూపాయల వ్యయంతో 2023లో ఈ బ్రిడ్జి పనులను ప్రారంభించారు. చిక్కడపల్లి సుధా హోటల్ నుంచి త్యాగరాయ గానసభ, నగర కేంద్ర గ్రంథాలయం, అశోక్ నగర్ నుంచి లిబర్టీకి చేరుకోవచ్చు. దోమలగూడ సూరజ్గర్ కాలనీ నుంచి గగన్ మహల్, లిబర్టీ జీహెచ్ఎంసీ కార్యాలయం వరకు నేరుగా వెళ్లవచ్చు. హైదరాబాద్ మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న దంపతులను దిల్సుఖ్ నగర్ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన తిరుపతిరావు, వెంకటమ్మ దంపతులు దిల్సుఖ్ నగర్ పరిధి కొత్తపేటలో నివసించే కుమార్తె వద్దకు వచ్చారు. కుమార్తెకు చెందిన యాక్టివా బండి మీద ట్యాంక్ బండ్ చూసేందుకు వెళ్లారు. అతి వేగంగా దూసుకొచ్చిన బస్సు ఓవర్టేక్ చేయబోతుండగా యాక్టివాకు తగిలి ముందుకెళ్లింది. బస్సు వెనక చక్రాల కింద పడిన దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు డయల్ 100కు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కొత్తగట్టు వద్ద జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. సాయంపేట నుంచి హనుమకొండ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న బస్సును ఓవర్టేక్ చేసి 2 ఆటోలను, ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వైభవంగా అధ్యయన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు లక్ష్మీ నరసింహుడు తిరుపతి వెంకటపతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలయ అర్చకులు స్వామివారిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వేద పండితుల వేద పారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తిరువెంకటపతి అలంకార విశిష్టతను అర్చకులు భక్తులకు తెలియజేశారు. కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని స్పైస్ బోర్డులో 2 తెలుగువారికి చోటు దక్కింది. బోర్డులో సభ్యులుగా 11 మందిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో హైదరాబాద్కు చెందిన భగవతి మహేష్ బల్దువా, గుంటూరుకు చెందిన కొత్తూరి వెంకట సుబ్బారావు ఉన్నారు. వెంకట సుబ్బారావు బీజేపీ నేతగా, గతంలో భాజపా మజ్జార్ మోర్చా ఏపీ అధ్యక్షుడిగా పనిచేశారు. భగవతి మహేష్ బల్దువా వ్యాపారవేత్త. స్వరాష్ట్రం రాజస్థాన్ కాగా 43 ఏళ్లుగా హైదరాబాద్లో స్థిరపడ్డారు. కార్తికేయ గ్రూప్ సీఎండీగా ఉన్నారు. వీరిద్దరూ 3 ఏళ్ల పాటు స్పైస్ బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు. కేరళలోని కొచ్చి ప్రధాన కార్యాలయంగా పనిచేసే బోర్డు దేశంలో పండే 52 రకాల సుగంధ ద్రవ్యాలకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్కి చేయూతనిస్తుంది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా పండే ఎండుమిర్చి ఈ బోర్డు పరిధిలోకే వస్తుంది. మహారాష్ట్ర నందూర్బార్లోని ఫ్రాష్ హైస్కూల్లో న్యూ ఇయర్ వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థులు సామూహికంగా సూర్య నమస్కారాలు చేసి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సూర్య నమస్కారాల్లో 850 మంది విద్యార్థులు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ పాఠశాలలో నూతన సంవత్సరం వేళ సూర్య నమస్కారాలు నిర్వహిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది.
2006లో తొలుత 50 మంది విద్యార్థులతో సూర్య నమస్కారాలు చేసినట్లు పేర్కొంది. సూర్య నమస్కారాలతో శారీరక బలంతో పాటు ఆధ్యాత్మిక, మానసిక బలం చేకూరుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.